అదే మరి ఇంకో పక్క చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. మళ్ళీ లా అండ్ ఆర్డర్ని శాంతి భద్రతని పూర్తిగా పరిరక్షించడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతున్నాం. హోమ్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ వేతనం అయితే చాలా దారుణంగా 3,000, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు వస్తూ ఉంది. వాళ్ళ ఖర్చులకే జాలే పరిస్థితి లేదు. ఆ విధంగా వారందరికీ కూడా మనం ఇచ్చేసి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వారికి కూడా కనీసం 5,000 రూపాయల కనీస వేతనాల కింద 5-6,000 రూపాయల కింద ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ కాలంలో కనీసం 2 ప్రమోషన్లు రావాలి. అది కూడా ఏ విధంగా చేయాలో అవి వర్కౌట్ చేస్తాం. అదే మరి పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం, తీవ్రవాద సమస్యని ఏ విధంగా ఎదుర్కోవడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం. ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా పరిరక్షిస్తాం. డిపోలు మూసేశారు, ఆస్తులు అమ్మేస్తున్నారు. ఆ విధంగా కాకుండా అవన్నీ ఏ విధంగా ఇంకా బాగా యాక్టివిటీ చేసి అవన్నీ కూడా పరిరక్షించడం కోసం ముందుకు పోతాం. ఇది కాకుండా సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం ఎవరైతే ఉన్నారో పెన్షన్ల వయసును బట్టి 10% నుంచి 100% వరకు వాళ్ళకి పెన్షన్ని పెంచడం, పెన్షన్దారులు మరియు వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం, 500 నుంచి వృద్ధాప్య పెన్షన్ నెలకు 500 రూపాయలు ఇవ్వడం, ఇంకా కళలకు కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం. అదే మరి పారిశ్రామిక రంగాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయడం. కృష్ణా గోదావరి బేసిన్లో విస్తారంగా గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ను ఉపయోగించుకుని ఏ విధంగా ఉపాధి కల్పించగలుగుతామో, ఏ విధంగా ఐటీని ప్రమోట్ చేస్తామో అవన్నీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేశాం. ఇదే మరి ఇంకో పక్క చూసి కేబుల్ ఆపరేటర్కు రాయితీలు ఇవ్వాలని చెప్పి పోల్ ఛార్జీలు రద్దు చేయడం, విద్యుత్ ఛార్జీలన్నీ 4th కేటగిరీ కింద తీసుకురావడం, ఏదైతే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అది పూర్తిగా రద్దు చేయడం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నాం ఆ రుణాలన్నీ కూడా ఇప్పించడం, కేబుల్ నెట్వర్క్ ఒక పరిశ్రమ కింద గుర్తించి బీమా సౌకర్యం కల్పించడం, ప్రావిడెంట్ ఫండ్ ఇప్పించడం. అంతేకాకుండా ఇప్పుడు టీవీలు కూడా బాగా ఇస్తున్నాం కాబట్టి దీనివల్ల ఒక 10 లక్షల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు వస్తుంది. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంకో పక్కన చూస్తే దారిద్ర్యకు దిగువ ఉండే కుటుంబాలన్నిటికీ ఇప్పుడిచ్చే బియ్యం కొనసాగుతుంది. ఆ విధంగా ఈ బియ్యం కొనసాగుతూనే మనం ఇచ్చే 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు చూసినప్పుడు కైండ్ కానీ క్యాష్ కానీ ఏవైతే అనుకుంటున్నామో మేము ఇచ్చేదంతా కూడా ఈ డబ్బులు అనేది యూనిఫామ్గా అందరికి ఇవ్వడం, ఇప్పుడిచ్చే బియ్యానికి ఇచ్చే సబ్సిడీ కానీ లేకపోతే కరెంటు కానీ ఇవన్నీ కూడా అమలు చేయడం, పేదరిక నిర్మూలన కోసం మధ్యతరగతిని పైకి తేవడం కోసం ఏవైతే కొన్ని అసెట్స్ ఇస్తున్నాం మగ్గాలు కానీ లేదంటే ఇంకొక ఉపాధి కల్పన చేసే కార్యక్రమాలు కంటిన్యూ చేయడం, ఈ విధంగా మొత్తం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఆ డైరెక్షన్లో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మేము రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే చాలా ఎక్సర్సైజ్ చేశాం. గడిచిన 5 సంవత్సరాలుగా అనేక విధాలుగా చర్చలు జరిగాయి. ఈ రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవన్నీ చేయలేరని. ఈ రాష్ట్రాన్ని 17 సంవత్సరాలు పరిపాలించింది తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద కాలంలో అంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం లేదు. ఆ విధంగా లాంగెస్ట్ టెన్యూర్ చీఫ్ మినిస్టర్గా నేను ఉన్నాను. ఆ 9 సంవత్సరాల ఈ రాష్ట్రంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచంలో జరిగిన మార్పులు కానీ అభివృద్ధి కానీ అధ్యయనం చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేశాం. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్కడ ప్రపంచంలో పోయినా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్కన చూస్తే దీనివల్ల చాలా వరకు రాష్ట్రం అభివృద్ధి అయింది, ఆదాయం పెరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకుల నుంచి మేము ఎకనామిక్ విజ్డమ్ గురించి ఆర్థిక విధానాన్ని తెలుసుకునే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ నాయకుల విధానం ఒకటి, ఈ రాష్ట్రంలో ఏవైతే పెద్ద ఎత్తున ఆదాయం పెరిగిందో, ఏ విధంగా అయితే సంపద పెరిగిందో ఆ సంపదను దోచుకోవడం, ఆదాయాన్ని హస్తగతం చేసుకోవడం ఒకటే వారికి తెలిసిన విద్య. ఆ విధంగా వాళ్ళు ముందుకు పోయారు. అది కానీ నియంత్రణ చేయగలిగితే, అది కానీ కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు మేము అనుకున్నటన్ని సాధ్యం. కాబట్టి వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాధాన్యత క్రమాలు
ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్రాధాన్యత ఉంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో ఎక్కడ కమిషన్లు వస్తాయని ఆలోచిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో ఆలోచించాం. అందుకనే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా మేము ప్రజలకే అంకితం చేస్తున్నాం. ఆ యాంగిల్లో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతున్నాను, నేను చెప్పినట్టు సాధ్యం, ఇది అసాధ్యం కాదు. ఈ కాంగ్రెస్ నాయకుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ ఫలితాలు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తే వీళ్ళు ఆ ఫలితాలను అనుభవించి దుర్వినియోగం చేశారు తప్ప పేదవాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక సమస్యలు వచ్చాయి. ఈ రోజు వీళ్ళ యొక్క కార్యక్రమాల కింద, స్కీముల కింద చాలా పెట్టామని మాట్లాడి ఎక్కడ చూసినా మేడి పండు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైంది తప్ప ఈ స్కీముల వల్ల పెద్ద బెనిఫిట్ వచ్చే పరిస్థితి లేదు. అందుకనే చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నాం, ఇది సాధ్యం. ఒకప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ బాగు చేసి 9 సంవత్సరాల్లో భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా తయారు చేయడం కోసం ముందుకు పోయాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆదాయం పూర్తిగా పోయింది, అప్పుల పాలు చేశారు. మళ్లీ వీళ్ళు చూస్తే ఏ విధంగా పరువు కూడా పోగొట్టారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు. పరువు కూడా తీశారు. పరువు పూర్తిగా పోయి మళ్లీ మనం రికవర్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి పూర్వ వైపు రావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ కోటేయాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో మేము తయారు చేశాం. అభ్యర్థుల్ని, మంచి అభ్యర్థులను పెట్టాం. ఇంకో పక్కన చూస్తే కాంగ్రెస్కి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా లేదు. వాళ్ళన్నీ కూడా ఎలక్షన్ అంటే ఆ పార్టీ దివాళా కోరుతనానికి అది ఒక నిదర్శనం. మొత్తం డ్రై అయిపోయారు. వాళ్ళు ఆలోచన విధానాలు కూడా డ్రై అయిపోయారు. కొత్త ఆలోచన రాకుండా ఎలక్షన్ మేనిఫెస్టో చేస్తే కొత్తదనం రాదని ఏ మేనిఫెస్టో లేకుండా మేము పాత కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ముందుకు పోతున్నారు. మీ పాత కార్యక్రమాలు ఏమైనాయో ప్రజలే నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇంకో పార్టీ చూస్తే వాళ్ళకి ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశారు. పాప ఆ పార్టీ అధ్యక్షుడికి సంబంధమే లేదు. కడాన చదవాలని ఆయన చదువు తెలియక ఆయన ఏదో వాళ్ళకు వదిలిపెట్టి ఆయన ఊరుకొట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక పవిత్రమైంది ఎలక్షన్ మేనిఫెస్టో. ఏ రాజకీయ పార్టీ కూడా మనం ప్రజల ఓట్లు అడుగుతున్నాం. ప్రజల ఓట్లు అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నాం చెప్పవలసిన కనీస ధర్మం రాజకీయ పార్టీలపైన ఉంది. ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఈ ఎన్నికల ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఇవి అమలు చేసే కర్తవ్యం కూడా పార్టీలపైన ఉంది. అందుకని చాలా స్పష్టంగా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అయితే 2004లో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి అది కూడా అమలు చేయలేదు. అవి కూడా అరాకొరా అమలు చేశారు తప్ప ఎక్కడా పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు.